ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారో చేతిలో గడపాలు పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. పక్కన 150 కోట్లకు ఒక ఎకరం నమ్ముడుపోయింది. మరి మీ భూములు కూడా దాదాపు 150 కోట్ల, కనీసం మీకు 50 కోట్లకు ఒక ఎకరం ఉంటుంది కదా. మరి ఆ కాంపన్సేషన్ వీళ్ళు ఇస్తారా? కాంపన్సేషన్ ఇచ్చినా మరి ఏదో చోట మాకు ఇల్లు దొరకవు, ఇల్లు కట్టలేము. ఎందుకంటే అప్పుడు కాస్ట్ పెరిగింది, హైదరాబాద్ బాగా కాస్ట్ పెరిగింది. ఈ రోజు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని ఈవెన్ గాంధీ గారి ముని మనవడు తుషార్ గాంధీ కూడా దాన్ని అపోజ్ చేసిండు. దీంట్లో ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఉందని, దీనికి మొత్తం పర్మిషన్ అంతా కూడా మోదీ గారు ఇచ్చారని, అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ముఖ్యంగా మీ అందరికీ మీ వెంట ఉంటాము అని చెప్పడానికి రావడం జరిగింది. మేము ఇంతకుముందు మధుబన్ పార్క్ రెసిడెన్సీ దగ్గర మేము పోయినాం. అక్కడ చాలా ఆవేదనతో అందరు కూడా వాళ్ళు ఉన్నారు. మీ సమస్య వాళ్ళ సమస్య దాదాపు ఒకటే. వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ తీసుకొని మిలిటరీలో పనిచేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండి హైదరాబాద్ బాగుంది కదా, ఇక్కడ మంచిగా అని చెప్పి చీప్ లో దొరికిందని చెప్పి డెవలప్డ్, పర్మిటెడ్, అదే విధంగా బ్యాంక్ లోన్ శాంక్షన్ అయినటువంటి ఫ్లాట్స్ అవి కూడా మీవి కూడా అవే. దాదాపు ప్రతి ఒక్క చిన్న విల్లా కూడా లీగల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వాళ్ళు కేవలము గాంధీ స్టాచ్యూ కోసం, గాంధీ సరోవర్ దీనికోసము 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి, అదే విధంగా 50 మీటర్లు సంబంధించినటువంటి ఒక బఫర్ జోన్ ఉందో అది, తర్వాత ఆ 50 మీటర్ బఫర్ జోన్ కాకుండా చాలా పెద్ద ఎత్తున రైతులని కూడా ఈ రోజు వాళ్ళ భూములు కూడా గుంజుకొని ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కడతారు. ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే గాంధీ బొమ్మ 100 ఫీట్ లో ఏదో ఉన్నది, ఆ విధంగా కట్టాలని చెప్పి. మా గాంధీ బొమ్మ కడితే మా ఎవరికి అభ్యంతరం ఉండదు, మీరు కట్టండి, మాకేమి ఇది లేదు. కానీ దానికోసం బీద వాళ్లకు ఒక ఇల్లు, లేకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు, లేకుంటే లోన్ తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఇల్లు కూలగొట్టేది అవసరమా? నిజంగా నేను రాజకీయాలు మాట్లాడేసుకోదు, కానీ మీ అందరి మాట అనిపిస్తా ఉంది. ఎప్పటి నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారో చేతిలో గడపాలు పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. హైడ్రా ప్రాజెక్ట్ లో అక్కడ కూలగొట్టాడు. మొన్న హిల్ట్ ప్రోగ్రామ్ అంటే దాని మీద కొంత ఇండస్ట్రీస్ కూలగొట్టించారు. ఈ ప్రాజెక్ట్ లో, మూసీ ప్రాజెక్ట్ లో ఇప్పుడు మన ఇల్లు కూడా కొట్టడానికి వచ్చింది. అంటే ఏంది ఉద్దేశం ఏంటి అంటే ఏమి లేదు, మూసీ సుందరకరణ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. మనకు కూడా మంచిది, ఇక్కడ వాసన పోతుంది, దోమలు పోతే వాటర్ మంచిగా ఉంటుంది, మంచిదే. కానీ దాని పద్ధతులు ఉన్నాయి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి. కొరియాలో కానీ అనేక దేశాల్లో సివరేజ్ వాటర్ ని కూడా క్లీన్ చేసి తాగుతారు, బాటిల్ చేస్తారు, క్యాన్ చేస్తారు. అవి ట్రీట్మెంట్ వాసన రాకుండా ఈ యొక్క సివరేజ్ కూడా పెట్టచ్చు. మీరు ఏదైతే డబ్బులు దీనికోసం పెడుతున్నారో మీరు సివరేజ్ ప్లాంట్ కట్టండి, దానికి మూసి క్లీన్ చేయండి. సైడ్కు రీటెన్నర్ వాల్ కడితే మీకు అసలు మూసీ సంబంధం ఉండదు. మూసీ సుందరకరణ కావాలని మీరు కొడతారు, నేను కొడతా, ప్రజలు కొడతారు. కానీ మూసీ సుందరకరణ కావాలంటే మా ఇల్లు కూడగొడతారా మీరు? ఇది ప్రశ్న ఈ రోజు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అని అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ పక్కన 150 కోట్లకు ఒక ఎకరం నమ్ముడుపోయింది. మరి మీ భూములు కూడా దాదాపు 150 కోట్ల, కనీసం మీకు 50 కోట్లకు ఒక ఎకరం ఉంటుంది కదా. మరి ఆ కాంపన్సేషన్ వీళ్ళు ఇస్తారా? కాంపన్సేషన్ ఇచ్చినా మరి ఏదో చోట మాకు ఇల్లు దొరకవు, ఇల్లు కట్టలేము. ఎందుకంటే అప్పుడు కాస్ట్ పెరిగింది, హైదరాబాద్ బాగా కాస్ట్ పెరిగింది. ఈ రోజు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని ఈవెన్ గాంధీ గారి ముని మనవడు తుషార్ గాంధీ కూడా దాన్ని అపోజ్ చేసిండు. ట్విట్టర్ లో అన్ని వస్తా ఉన్నాయి. ఆయన వద్దు, మా ఒక తాతగారి యొక్క విగ్రహం కోసము బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టకండి, ఆయన సొంతంగా పేర్కొన్నాడు. మీ కాంగ్రెస్ పార్టీనే కదా, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు చేయించింది. తర్వాత మీరు వేరే ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు అట్నే చేశారు. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకుని ఈ మధ్య కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తారు. దీంట్లో ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ ఉందని, డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చారని, దీనికి మొత్తం పర్మిషన్ అంతా కూడా మోదీ గారు ఇచ్చారని, అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు.